స్థానిక ప్రభుత్వం, పంచాయతీలు అంటే స్థానిక ప్రభుత్వాలు. మరి ఆ ప్రభుత్వాల సొమ్ములు మనం తీసుకొచ్చి మనం వాడుకుంటూ తిరిగి వాళ్ళకి ఇవ్వకపోవటం చాలా అన్యాయం అధ్యక్ష. అందువల్లనే 5 నెలలు 6 నెలలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల డైరెక్ట్గా వాళ్ళు వసూలు చేసే పన్నులు వాళ్ళకే ఉండాలి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ద్వారానే ఉండాలి. లేకపోతే బలుపు వేయడానికి కూడా డబ్బులు లేవు అధ్యక్ష. అదే మీ మందని కాదు, అక్కడి నుంచి వచ్చేదే. నేనేది నీకు 10 ఏళ్ళ నుంచి జరుగుతుందమ్మా. ఇప్పుడు అనేది నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు, ఆ సిస్టమ్ మార్చాలని నేను అడుగుతున్నా. మనం అదనంగా ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళని వాడుకోవాలి కదా. అది అందువలన 2 ఇటు అదేవిధంగా మనం కూడా ఒకటి చెప్పాను నేను, కొద్దిగా ఎక్కువ జీతాలు ఇచ్చేవాళ్ళు, కొద్దిగా వైబిలిటీ ఫైనాన్షియల్ వైబిలిటీ ఉన్న చోట అంత ఇవ్వడానికి వీల్లేదు, అందరు కూడా సమంగా ఉండాలని తగ్గించారు. అది సరిచేయమని చాలాసార్లు చెప్పాను. ఆ విధంగా అటువంటి కొద్దిగా జాగ్రత్త చేసి ఉండాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక ఈ ఈటీకి సంబంధించే మరి ఏదో పేపర్లో ఒకటి వచ్చింది, మరి నిజం ఒకటి నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఇప్పుడు బీసీలది మాట్లాడుకుంటున్నాం, గ్రామీణ అభివృద్ధి బాగా మాట్లాడుకుంటున్నాం, పట్టణాలు మాట్లాడుకుంటున్నాం, అన్ని ఎస్సీది కూడా మాట్లాడుకుంటాం. వీటన్నిటిలో అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అవుట్సోర్సింగ్. మరి 1,20,000 మందిని తీసేస్తారా అంటున్నారు. ఇది పుకార్లా నిజమో నాకు తెలియదు. దానిపైన అట్లా తీసేయకుండా వాళ్ళకి ఇంకా ఏదన్నా ఆసరా కల్పించాలని మనం కోరుతుంటే అసలుగే తీసేస్తే మాత్రం అది గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే గిరిజనులకు సంబంధించి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపైన గిరిజన ప్రాంతాల్లో కూడా వాళ్ళకి పట్టాలు లేవు. మా సీతక్క గారికి బాగా తెలుసు. ఎందువల్లంటే అటు అవి పోడు భూములు కానీ లేకపోతే పూర్వం ఎప్పుడో పట్టేదారులు వేరే అనే పేరుతో కానీ వాళ్ళకి పట్టాలు లేవు. వాళ్ళకి పట్టాలు లేకపోవటం వల్ల రైతు భరోసా రావట్లేదు, పట్టాలు లేకపోవటం వల్ల రైతు బీమా రావట్లేదు. ఈవెన్ పంటల బీమా కూడా మన ఆ మధ్య ఏది రైతు బంధు కూడా పట్టాదారుల పేరుతో జమీందారులు జాగీర్దారులు తినేశారు అధ్యక్ష. అందువలన దాన్ని ఇమీడియట్గా సరిచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి పట్టాలు వచ్చే విధంగా ఇప్పుడు కొత్త రెవెన్యూ దానిలో కాస్తు కాలంలో వాళ్ళందరి పేర్లు ఎవరి సాగులో ఉన్నాయో వాళ్ళ పేర్లు వచ్చే విధంగా చేయాలి. మా దగ్గర కూడా అంబసత్రం లాంటి చోట ట్రైబల్ వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళకి ఏ హక్కు లేకుండా ఉంది, 100 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారు ఒక దేవాలయ భూములు అనే పేరుతో. అటువంటి అంటే మధ్యలో నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళందరికీ బ్యాంకు రుణాలన్నీ ఇప్పించగలిగాం, మళ్ళీ రద్దు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గిరిజనుల్లో ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక జస్ట్ ఇట్ వాజ్ ఏ డిస్కషన్. అది మరి ఎంత మేరకు సాధ్యమైందో, అందులో గిరిజనులు అంటే అందరూ గిరిజనులే, దానిలో కూడా కోయాసు ఇటువంటి వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఇంకా వెనకబాటు ఉన్నవాళ్ళు. ఏమైనా అవకాశం ఉంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అడుగుతున్నాను. అదేవిధంగా ఇంకా గిరిజనులకు సంబంధించినటువంటి ఇతర అనేక అంశాలు ఉన్నాయి. మీకు టైం లేకపోవటం వలన మా వాళ్ళే తొందరపడుతున్నారు వీళ్ళు, అందుకే మీ 0 అవర్ పోద్దని మీకోసమే క్విక్గా ముగిస్తున్నాను. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కూడా ఇంతకుముందే నేను ప్రస్తావన చేసినట్లుగా ఈ గ్రామీణ అభివృద్ధిలో పెన్షన్లు అనేది మాత్రం ఒక్కటి అధ్యక్ష. ఈ పెన్షన్లు ఇప్పుడు ఇందులో మనకు ఉన్నటువంటిది ఏంటంటే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, సీతక్క గారు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, లేకపోతే వికలాంగుల పెన్షన్లు నాకు తెలిసి. జబ్బులకు పెన్షన్ లేవు, జబ్బుకి క్యాన్సర్ వస్తుంది పెన్షన్ లేదు, కిడ్నీలు పోతాయి పెన్షన్ లేదు, వాళ్ళు పూర్తిగా అశక్తులు, పూర్తిగా వీళ్ళు పెరాలసిస్ ఉందమ్మా, పక్షవాతం లేదు,
అదే ఒక డయాలసిస్ అంద క్యాన్సర్ అంటే జబ్బులో ఉన్నవాళ్ళు అశక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే న్యాయంగా ఉంటుందని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. దానిలో 50% అబోవ్ అని ఏదో పెట్టారు. అంటే 50 అంటే మేమేమనుకున్నాం, 2 కళ్ళు ఉంటే ఒక కన్ను పోతే వస్తుంది కదా అనుకుంటాం. ఒక కన్ను పోతే 50% పోయినట్టు కాదంట. అందుకని వాళ్ళకి అసలు రాదు. అంటే ఏదో దొంగదారిని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అందుకే నేను అనేది ఏంటంటే ఎంత అంగవైకల్య శాతం ఉంటే అంత మేరకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని. సపోజ్ 20% వచ్చిందనుకోండి, 20% అయినా దాన్ని కల్పించాలి. ఆ వైపుగా మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి దీనిలో గ్రామాల్లో శ్మశాన వాటికలు అప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్ది కృషి జరిగింది. ఏమో ఇప్పుడు కూడా లేవు. మరి మీరు కట్టారు, మరి లేవు అంటున్నారు. లేవు కాబట్టి నేను చెప్తున్నాను సార్. అంటే నేను అన్నా మీరు చేసింది నేనేం వద్దా కాదంటలేదు, కానీ అదే సమయంలో ఇంకా మిగిలి ఉన్నవన్నీ చెయ్యాలి కాబట్టి నేను రాసుకుని వచ్చి చెప్తున్నాను ఏమేమి చేయాల్సిన అవసరం ఉందనేది. దాని వైపు కూడా చేయాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికి ప్రత్యేకించి క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అసలు వాళ్ళకి శ్మశాన వాటికలు లేవు. వాళ్ళు రోజు గోల, ఎక్కడ మాకు ఏదైనా చూపెట్టమని, స్థలం లేదు, మేమేం చూపెట్టలేము. మేము చూపెట్టాలంటే మళ్ళీ పైనుంచి పర్మిషన్ కావాలి. ఇది అందుకని శ్మశాన వాటిక అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ దిస్ థింగ్. అందువల్ల దానిపైన చాలా గవర్నమెంట్ పాలసీ తీసుకుని ఏ గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవో దాన్ని లిస్ట్ అవుట్ చేసి ఎట్లయినా సరే వాళ్ళకి శ్మశాన వాటికలు ఇందాక నేను చెప్పినట్లుగా ఆత్మగౌరవ భవనాలు కులాల వారీగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష.